ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ చేయడం అనేది చాలా పొరపాటు, బుద్ధి తక్కువతనం. ఎందుకు నీకు మాట్లాడుతున్నట్టే ఇది వీళ్ళకు ఈ అవకాశం వీళ్ళకి అవకాశం లేకుండా కూడా రాజకీయం ఎందుకు చేశారంటే, అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇది ఈ 50% కన్నా మించొద్దు అన్నది క్లియర్ గా చెప్పడం జరిగింది. రెండవది పార్లమెంటులో ఎవరైనా చట్టం చేయాలి. ఈ రెండు కూడా కాంగ్రెస్ కు వాటి మీద ఎటువంటి నియంత్రణ లేనప్పుడు ఇటువంటి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి 42% అని ఒక దిక్కు బీసీలను లేని ఆశలు కల్పించి వాళ్ళను వంచి అనేక రకాలుగా ప్రభుత్వం దీనిలో ఒక విధంగా డ్రామాలు ఆడి మొత్తము రాజకీయ వాతావరణాన్ని తుల్యం కులాల మధ్య కూడా ఒక లేని విచ్ఛిన్నమైన పంచాయతీ పెట్టడం జరిగింది. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వానికి ఏ కొద్దిగా చిత్తశుద్ధి ఉన్నా కూడా రిజైన్ చేసేటప్పటికి ఇంటికి వాళ్ళ గవర్నమెంట్. ఎందుకంటే ఇటువంటి పిచ్చిపనులు చేయదు. పాపిరెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? మీరు కదలటం వల్ల మీ వీడియో డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు కనబడటం లేదు. కొంచెం ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకుంటారా మీరు? పెట్టుకుంటారు. నేను రామ్మోహన్కి మళ్ళీ మాట్లాడతాను. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే అండి. రామ్మోహన్ గారు, సుప్రీంకోర్టు తీర్పుని ఏ రకంగా చూడాలంటారు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం గురించి? ఇందులో కాంగ్రెస్ పార్టీ యొక్క చేతగానితనం, వాళ్ళ డొల్లతనం, వాళ్ళ శల్య సారథ్యం మరోసారి తెలంగాణ ప్రజలకు రుజువైపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే సిగ్గు తెచ్చుకొని ఇటువంటి అబద్ధం పాటలు బంద్ చేసి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలను మభ్యపెట్టడం బంద్ చేసి వాస్తవానికి దగ్గరగా పనిచేయాల్సిందిగా మేము సూచిస్తా ఉన్నాం వారికి. ఇన్ని రోజులు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి. కనీసం సిగ్గు శరం ఉంటే, బీసీల పట్ల కనీసం కొంచెమైనా ప్రేమ ఉంటే ఇప్పుడు మీడియా ముంగలికి వచ్చి ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఆయన ఉంది. మనం ఎంత చెప్పినా నెత్తికెక్కదు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ పట్ల విశ్వాసం కానీ, రాజ్యాంగం పట్ల విశ్వాసం కానీ, న్యాయ వ్యవస్థ పైన కానీ నమ్మకం కానీ లేనందుకే ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు ఆయన. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇది. ప్రజలను మభ్యపెట్టి వారి యొక్క దృష్టి మరల్చి పబ్బం గడుపుకోవడానికి ఇవన్నీ పనులు చేస్తా ఉన్నాడు ఆయన. వినిపిస్తుందా లక్ష్మణ్ గారు? లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? క్లియర్ గా వినబడుతుంది, కంటిన్యూ చేయండి. అది ఇటువంటి చర్యలు ఈరోజు బీసీ సంఘ నాయకులు చాలా మంది రేవంత్ రెడ్డి గారి ఫోటోకు తీరాభిషేకం చేయడం, వారికి పోయి శాల్వాలు కప్పడం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి మాట్లాడడం, మేమేదో రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ చేసినాం, మేము చేసిన చట్టం ఇదేదో జరిగింది అని ప్రజలను మన్నట్టు కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు మీరు. మరి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది కాబట్టి దీనిపైన ఈ యొక్క బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ ముసాయిదా బిల్ ఎవరు తయారు చేశారు, దీని వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరు, అందరు ముందుకు రావాలి. మీడియా ముందరికి వచ్చి మరి ముక్కు నీలగలుగుతారా, క్షమాపణ అడుగుతారా, మరి ఇంకేమన్నా చెప్తారా అనేది వారి యొక్క విఘ్నత వదిలిపెడతాం. ఇప్పటిగా రేవంత్ రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే, రాజ్యాంగం పైన కోర్టు పైన నమ్మకం ఉంటే, గడిచిన సంవత్సరంలో ఏం జరిగింది గతంలో తెలుసుకొని ఇటువంటి మాటలు మాట్లాడాలి. ప్రధానంగా తన్నుకు సావడం చందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తయారైంది. అంటే ఇప్పుడు రామ్మోహన్ గారు, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు? అసలు ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దీనిపైన. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ పాత రిజర్వేషన్ పైన ఎన్నికలకు పోవాల్సి వస్తుంది, లేదా మళ్ళీ దీన్ని ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోదా అని వీళ్ళు కుతంత్రంతో పనిచేస్తే ఈ ఎన్నికలు జరగకుండా మళ్ళీ ఏదో కొర్రి పెట్టి దాన్ని మేము అక్కడ పోతాం ఇక్కడ పోతాం అబద్ధాలు మాటలు మాట్లాడి ఎన్నికలు జరగకుండా చేశారు. తప్పితే ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసుకుంటూ స్థానిక సంస్థ ఎన్నికలు ఏర్పాటు చేయకుండా, ఎన్నికలు నిర్వహించకుండా తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటూ మభ్యపెట్టుకుంటూ ఈ సంవత్సరం కాలం గడిపేసిండ్రు. మళ్ళీ ఇంకొక 6 నెలలు ముందుకు తీసుకుపోతారు. అంతటా 3 సంవత్సరాలు గడిచిపోతుంది. ప్రభుత్వం ఏం చేసినా నడుస్తున్న విధంగా వీళ్ళ యొక్క ప్రయత్నం ఉంది. తప్పితే మనం ఎన్నికల ముందు వాగ్దానం చేసినాం, ఈ వాగ్దానం నెరవేర్చడానికి చిత్తశుద్ధితో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని కనీస ఇంగితగా ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆ మంత్రులు కూడా, బీసీ మంత్రులు కూడా ఏం సమాధానం చెప్తారు బీసీ సమాజానికి? ఈ రోజు మంత్రులందరూ
మన్నాడు కాక మన పొగిడితే అందరు అడ్లూరు లక్ష్మణ్ గారు కానీ జూపల్లి కృష్ణారావు గారు, ఒక దిక్కు వాకటి శ్రీహరి గారు, మరి మీరందరూ బీసీ సమాజం మొత్తం ఈ రోజు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేయాలి. ఆర్ కృష్ణయ్య గారు అందరూ బంధుకు పిలిపించారు 18వ తేదీన. బంధు పిలుపు కాదు ఇవ్వాల్సింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి. ఎట్లా అబద్ధం చెప్పినావు, ఎందుకు చేసినావు ఇట్లా మభ్యపెట్టే పని, మోసం చేసే పని బీసీ సమాజాన్ని? వాళ్ళు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఏదో కలవలి మాటలు చెప్పినప్పుడు ప్రేమగా